హలో అండి అందరికి. ఈ రోజు అయితే నేను మీకు పొటాటో ఫ్రై అయితే చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసేసి మనకి పూరీలోకి కానీ అండ్ పులిహోరలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఇట్లా పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు బాగా చిటపటలాడుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇక పోపు దినుసులు ఫ్రై అయ్యేసరికి మనం ఏం చేయాలంటే ముందుగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ తెల్లగడ్డ కొంచెం జీలకర్ర వేసి బాగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి. లేదు అంటే దంచుకోండి, లేదంటే గ్రైండ్ చేసుకో కూడా వేసుకోవచ్చు అనమాట. కచ్చా పచ్చగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇట్లా చిన్న చిన్నగా చేశాను. చూడండి ఈ విధంగా అవ్వాలి. ఇందులో ముఖ్యంగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తెల్లగడ్డ ఇవి మస్ట్ అన్నమాట. ఓకే, ఇది ఇలా ఉంది కదా. సో ఇప్పుడు మనకి పోపు దినుసులు అనేది బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఏదైతే ఇట్లా చాప్ చేసి పెట్టుకున్నామో ఇదంతా కూడా వేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. అండ్ ఇలా చాప్ చేసుకున్న వాటిలో కొద్దిగా కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఇదిగోండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ కూడా ఫ్రై అవ్వకూడదు అనమాట. ఎక్కువ ఫ్రై అయితే ఏంటంటే దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అనేది మనం మిస్ అవుతాం అనమాట. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిన తర్వాత కాస్తంత పసుపు అండ్ సాల్ట్ వేసుకోండి. చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇది బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం ఏం చేయాలంటే ఈ ఫ్రైకి అయితే మనం పొటాటోస్ ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి. ఉడకబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేనైతే. మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఎందుకంటే ఉడకబెట్టుకుంటేనే ఈ ఫ్రైకి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. మామూలుగా అయితే మనం కట్ చేసి వేసుకుంటాం కదా, దానికంటే కూడా ఇది బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఉడకబెడితే అంటే అంత టేస్ట్ ఉండదు అని అనుకునే వాళ్ళకి ఇలా ఉడకబెట్టి చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా ప్రాసెస్ కూడా హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి. ఇదిగోండి. సో ఇది స్పెషల్గా పూరిలో కానీ లేదంటే ముఖ్యంగా పులిహోరలకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మనం చేసుకున్న ఎక్కువసేపు అయితే ఉంచాల్సిన అవసరం లేదు పొయ్యి మీద అయితే. ఎందుకంటే ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకా మీ దగ్గర కొంచెం ఇంగువ కానీ ఉంటే వేసుకొని, నా దగ్గర అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు. కాస్తంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయినా బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.